విజయ్ పార్టీ టీవీకే పార్టీ ఇప్పుడు అతిపెద్ద పార్టీగా అయింది. నెక్స్ట్ సీఎం కాబోతున్నాడు. ఏం జరిగింది తమిళనాడు? యూత్ అంటాము. ఇప్పుడు పక్కన దేశాల్లో జెన్జీ అని చూశారు. అవును, అట్లా వాళ్ళు మార్పు కొనుక్కుంటున్నారు. దే వాంట్ ఏ చేంజ్. ఇప్పుడు మీరు ఓటు వేసే నాడు మీరు వచ్చినప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు కవిత సంబంధించిన కొత్త పార్టీ తెలంగాణలో పెట్టింది కాబట్టి విజయ్ ఒక కొత్త స్లోగన్ కూడా తీసుకెళ్లారు. అది మాకు కలిసి వస్తుందని కూడా ఏదైతే ఈ టీఆర్ఎస్ సంబంధించిన అట్లా ఈ కల్వకుట్ల కుటుంబం కూడా ఈ 4.5 కోట్ల ప్రజలు మనం ఏం చెప్తే అదే వింటారు, గొర్రెలు బర్రెలు అనుకుంటారు. విజయ్ పార్టీ పెట్టగానే ఒక కరూరు సంఘటన జరిగింది. దాదాపు చాలామంది కూడా చనిపోయారు. ఆ తర్వాత 3 నెలల ముందే భార్య విడాకుల అంశం బయటకు వచ్చింది. మరోవైపు త్రిషాతో సంబంధాలు. మానవత్వం దేవుణ్ణి మించిండు, దైవాన్ని మించిండు అని వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలపైన ప్రధానంగా బాగా చర్చ జరిగింది. ఇందులో 3 రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉంటాయని కూడా చాలామంది వివిధ రకాల విశ్లేషణ కూడా చేసుకున్నారు. బెంగాల్ అయితేంది, తమిళనాడు అయితేంది, కేరళ అయితేంది. ఇక్కడ మాత్రం ఫలితాలు ఊహించని విధంగా తమిళనాడు వచ్చాయి. అలాగే బెంగాల్లో కూడా అక్కడ బీజేపీ పాగా వేసింది. మొత్తం ఎన్నికల సరళి ఎట్లా సాగింది, ప్రచార తీరు ఎట్లా సాగింది, ఎందుకు ఓటర్ల నాడి ఎందుకు ఇలా జరిగింది అనే దానిపైన వివిధ రకాల విశ్లేషణలు, చర్చలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచార తీరు అలాగే జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, 5 రాష్ట్రాల ఎన్నికలు, దాదాపు అందులో 3 రాష్ట్రాలపైన బీభత్సమైన చర్చ. ఎందుకంటే బెంగాల్ అయితేంది, తమిళనాడు అయితేంది, కేరళ విషయంలో బాగా చర్చ జరిగింది. ఫస్ట్ మనం తమిళనాడు నుండి స్టార్ట్ చేద్దాం. తమిళనాడులో అసలు ఏం జరిగింది? ఒకవైపు డిఎంకే మొత్తం కూడా ఇక గెలుస్తుంది అని కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా డిసైడ్ చేశాయి. అనుకోకుండా అసలు మొత్తం కూడా అందరూ ఊహించని విధంగా విజయ్ పార్టీ టీవీకే పార్టీ ఇప్పుడు అతిపెద్ద పార్టీగా అయింది. నెక్స్ట్ సీఎం కాబోతున్నాడు. ఏం జరిగింది తమిళనాడు? అంటే తమిళనాడులో క్లియర్గా అక్కడ ప్రజలు ఎస్పెషల్లీ యూత్ అక్కడ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా, అర్బన్ రూరల్ అని సంబంధం లేకుండా అక్రాస్ ఓటర్స్, అక్కడ ఓటరు ఈ వర్గం అని అదే అని కాకుండా చూసుకొని, నేను ఎందుకంటే ఇవాళ మార్నింగ్ చాలా పత్రికలు చదివిన, ఎస్పెషల్లీ ద హిందూ పత్రికలో ఉంచిన ప్రతి పేజీ అండ్ ఎడిటోరియల్స్ అన్నీ చూసినాక ఇవాళ మీకు మీ ద్వారా ప్రేక్షకులు చెప్పేది ఏంటి అంటే, కొత్త తరము అంటే తమిళనాడు ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్, ఈవెన్ కేరళ ఆల్సో, అన్లైక్ నార్త్ ఇండియా. సో వాళ్ళు ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 65 అనుకుందాం ప్రిసైజ్గా, ఎందుకంటే 1960 దాకా కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యంగా రూల్ చేసింది. అందులోంచి వచ్చిన ద్రవిడియన్స్ ఏదైతే వాళ్ళు ఎవరైతే అన్నాదొరై, కామరాజు, అదొక ఎరా. తర్వాత వీళ్ళది ఏది ఎంజీఆర్, కరుణానిధి, అందులో నుంచి వచ్చిన జయలలిత మొన్నటి దానిక, ఆమె చనిపోయిన దానిక. సో ఈ తరము ఏదైతే ఉన్నారో ఈ యంగ్స్టర్స్, యూత్ అంటాము. ఇప్పుడు పక్కన దేశాల్లో జెన్జీ అని చూశారు. అట్లా వాళ్ళు మార్పు కొనుక్కుంటున్నారు. దే వాంట్ ఏ చేంజ్ ఇన్ పాలిటిక్స్. అరే ఎన్ని రోజులు ఈ ద్రవిడియన్ అని చెప్పి ఏఐడిఎం కాకుండా డిఎంకేకి, డిఎంకే కాకుండా ఏఐడిఎంకేకి అని చూసుకున్నారు. ఇది వీళ్ళు కాకుండా ఎవరున్నారు? నేషనల్ పార్టీస్ ఉన్నాయి. నేషనల్ పార్టీస్ అన్లైక్ అదర్ దగ్గర కాకుండా, వేరే దగ్గర కాకుండా వీళ్ళు సబ్ జూనియర్స్ ఉన్నారు. అంటే డిఎంకేకి, ఏఐడిఎంకేకి కాంగ్రెస్, బీజేపీను జూనియర్ పార్ట్నర్స్ ఉన్నారు. సో వీళ్ళ వల్ల దేశంలో అది ఎక్కడ ఢిల్లీలో ఏం జరిగినా వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా వచ్చి ఈ ఇంతకుముందుకు జయలలితను, కరుణానిధో, ఇప్పుడు స్టాలిను, వీళ్ళే పరిపాలిస్తున్నారు. ఇంకా వీళ్ళు హిందీ అంటే హిందీనే మనం అపోజ్ చేయాలి, లేకుంటే ఓ రోజు వాజ్పేయి మంచోడు అంటారు, ఓ రోజేమో సోనియా గాంధీ మంచోళ్ళు, మన్మోహన్ సింగ్, ఇట్లా మొన్న వీళ్ళు ఏఐడిఎం కేవలం ఇప్పుడు మోడీ గారు మంచిగా చేస్తున్నారు. అట్లా అంటే వీళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. మా రీజనల్ పార్టీ ఉంది, మా ఐడెంటిటీ ఉంది, అయినా కానీ ఈ ఇద్దరు ఏదో ఒక కూటమిలో, ఎన్డీఏ కూటమో లేకుంటే యూపీఏ 1, యూపీఏ 2, లేకుంటే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉంటున్నారు.
దానివల్ల వచ్చేది ఏం లేదు. అయితే ఇప్పుడు ఏంది, బలవంతంగా ఎవరికోనికి ఓటేయాలి ఈ ఇద్దరిట్లనే. దెర్ ఇస్ నో చాయిస్. ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, ఏది అవి ముక్కల కలిగనను లేకపోతే ఇంకేదో చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అంటే చాలా ఉన్నాయి పార్టీస్. ఈవెన్ ఈయన కూడా పెట్టారు, మన కమల్ హాసన్ పెట్టాడు, రజనీ ఇంకొక ఎవరో విజయకాంత్ ఒక పార్టీ పెట్టాడు, తర్వాత శరత్ కుమార్ అని ఒక పార్టీ పెట్టాడు, కానీ వాళ్ళు సక్సెస్ కాలేదు. అయితే ఇతను ఏం చేశాడు, నేను ఒక పీక్ పీరియడ్లో ఉన్నప్పుడు అసలు పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని చెప్పి 200 కోట్లు 300 కోట్లు ఆయన కంటెంపరీస్ చూసుకుంటే దే ఆర్ ఆల్ ఎర్నింగ్ 200-300 crores. అలాంటప్పుడు నేను మన తమిళనాడు కోసము మార్పు కోసం, ఎస్పెషల్లీ హీ యూజ్ ద వర్డ్ ఇస్ చేంజ్. అవును, ఒకటి అదే మేజర్ చేంజ్ అన్నాడు. మీరు చేంజ్ కోరుకున్నా కానీ మీకు చాయిస్ లేక, ఆల్టర్నేటివ్ లేక ఎవరికోగనికి వేస్తున్నారు ఈ ద్రవిడియన్ పార్టీస్ అని, డిఎంకేకో ఏడిఎంకో. కాబట్టి నేను సింగిల్గా వస్తాను, నేను ఒక ఆల్టర్నేట్ పాత్ తీసుకొస్తాను, నేను ఎవరిని విమర్శిస్తలేను. ఇప్పుడు గతంలో విమర్శించి వేస్ట్, దాన్ని మనం అండూ చేయలేం. ఇప్పుడు మన మోడీ గారేమో చచ్చిపోయిన సోనియా ఎవరో ఆమె నెహ్రూని తిడతాడు, ఇందిరాగాంధీని తిడతాడు, వాళ్ళని వీళ్ళని తిట్టి అంత చేస్తున్నాడు. ఇప్పుడు విజయన్ సక్సెస్ స్టోరీ ఏంటంటే ఆయన ఎవరిని బ్లేమ్ చేయలే, ఒకటే అంటున్నాడు, గతం పాస్ట్ అయిపోయింది, ఇప్పుడు మీరు ఓటు వేసే నాడు మీరు వచ్చినప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మీకు ఒక ఆల్టర్నేటివ్ ఉంది, నేను మంచోన్నా చెడ్డోన్నా విశ్లేషించండి. నా పార్టీ, నేను ఉంటాను పార్టీలో ఉండను, నేను ముఖ్యం కాదు, నా క్యాండిడేట్స్ ముఖ్యం కాదు, ఒక ఆల్టర్నేటివ్ అనేది మీకు ప్రపోజ్ చేశాను. ఈ ఆల్టర్నేటివ్ని మీరు పెంచి పోషించండి. ఎట్లయితే మంచిని పెంచి పోషించాలనో అట్లా ఒక ఆల్టర్నేటివ్ని పెంచి పోషించండి, మీకు అవకాశం ఇవ్వండి. మాకు ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాకు ఒక్క అవకాశం అంటారు. ఈయన ఏమంటుండంటే గివ్ ఏ చాయిస్ టు ఆల్టర్నేటివ్. మీకు చాయిస్ లేదు కాబట్టి మీరు 60 సంవత్సరాల నుంచి ఈ ఇద్దరి మధ్యన నలిగిపోతున్నారు, ఒక శాండ్విచ్ మాదిరిగా ఇచ్చిండు. కాబట్టి వాళ్ళు విశ్లేషించిండ్రు, ఈయన వాళ్ళ మీద బలవంతంగా రుద్దలేదు, నేనే గ్రేటు, నన్నే ఎన్నుకోండి, ఇంకా నేను వీళ్ళకన్నా మంచి చేస్తా వాళ్ళకన్నా మంచి చేస్తారని. సో హిజ్ అప్రోచ్ ఈజ్ అన్కన్వెన్షనల్ ఇండియన్ పాలిటిక్స్. అది ఓన్లీ యూత్కి అర్థమవుతుంది. ఒక 50 ఏళ్ళు 55, 60, 70 ఏళ్ళకి అర్థం కాదు, ఈవెన్ నాకు కూడా అర్థం కాలే. దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ వన్ హ్యాస్ రిటర్న్ ఆఫ్ విజయన్ పార్టీ. మొన్న 4వ తారీఖు బ్యాలెట్స్ తెలిసి రాత్రి పొద్దుగాల 10:30-11 దాకా కూడా ఈ దేశంలో టీవీకే పార్టీకి 107 సీట్లు వస్తాయని ఎవరు అనుకోలేదు. అసలు 50 సీట్లు కూడా అనుకోలే. ఎవరన్నా సరే ఏదో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, సరే నెరి 0 ఇస్తే వచ్చి ఆ టీవీ ఛానల్ తగలబెట్టేస్తారు ఏమన్నా భయంతో 5-10 సీట్లు ఇచ్చారు, 15 ఇచ్చారు. ఒకటే ఒక టీవీ ఛానల్ సర్వే వాళ్ళు యాక్సిస్ వాళ్ళు ఒకటే ఇచ్చాడు. అయితే ఆయన చెప్పాడు నిన్న, నేను అది కొన్ని రాజీవ్ సర్దేశాయ్ ఆయన టీవీ ఛానల్ చూసినప్పుడు క్లియర్గా చెప్పాడు, మేము ఇక్కడనే ఫోకస్ చేశామండి, మిగిలిన దగ్గర చేయలేదు. అంటే మీరు వై హ్యావ్ యూ ఆర్ నాట్ పార్టిసిపేటెడ్, మీ కొన్ని తప్పులు పోయినాయి కదా అక్కడ అంటే చెప్పాడు దాన్ని కూడా. బట్ కమింగ్ టు అవర్ దిస్ తమిళనాడు, బికాస్ హీ హ్యాస్ గివెన్ ఏ ఆల్టర్నేటివ్ చాయిస్, పొలిటికల్ చాయిస్ ఫర్ ఏ న్యూ జనరేషన్ పీపుల్, దే హ్యావ్ ఆప్టెడ్ ఇట్. ఇప్పుడు మీరు ఎవరైనా ఇంటికి మీరు మీ స్టూడియోకి వచ్చానండి, టీ కాఫీ అని అడిగారు, చచ్చినట్టు నేను టీ కాఫీనే తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఆడ 10 రకాల ఇచ్చారనుకోండి, ఫ్రెష్ జ్యూస్, ఇంకా లెమను, ఇంకేదైనా చాయిస్ ఉంటే నేను తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హెస్ హ్యాపెండ్. సో ఇది కూడా రేపు భారతదేశంలో కూడా జరగబోతుంది. అంతేందుకు మన భారతదేశంలో బీజేపీ, అంతకుముందు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉండేది నేషనల్ పార్టీస్ అంటే, సడన్గా బీజేపీ వచ్చింది. ఆ జనసంఘ్ నుంచి జనతా పార్టీ నుంచి వచ్చిన బీజేపీ. ఇలా బీజేపీ కూడా ఒక ఆల్టర్నేటివ్ చాయిస్ అయింది కదా. ఇప్పుడు 91లో 96లో ఇదే చెప్పాను, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఆ రోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వచ్చింది, 13 రోజులు ఉన్నారు, మళ్ళీ ప్రూవ్ చేసుకోలేకపోయినారు మెజారిటీ.
డౌన్ఫాల్ అయిపోయింది. దాని తర్వాత అప్పుడు ఈయన ఐకే గుజరాలు, దేవగౌడ వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయినరు. ఓకే. దాని తర్వాత మళ్ళీ ప్రజలకు మళ్ళీ ఓట్లకు పోతే సరే ఈసారి వాజ్పేయి గారిని నమ్ముదామని చెప్పి ఇచ్చారు. మైనార్టీ గవర్నమెంట్ 13 నెలలు నడిచింది. మళ్ళీ ఒక ఓటు తోటి మిస్ అయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ పోతే మళ్ళీ ప్రజలు ఆశీర్వదించిండ్రు. సో అట్లా ఇన్ డెమోక్రసీ ఇఫ్ యూ హ్యావ్ ఎ చాయిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఈజ్ ద లీడర్, హూ ఈజ్ ద ఐడియాలజీ, ఫస్ట్ నేను అనేది ఏంటంటే నాకు చాయిస్ ఉంది కాబట్టి నేను పోయి ఆ బటన్ నొక్కుతాను. ఓకే. ఆ చాయిస్ ఇప్పుడు రేపు మన అన్ని రాష్ట్రాలలో వస్తుంది. ఆ చాయిస్, ఆల్టర్నేటివ్ చాయిస్ ఇన్ డెమోక్రసీ విల్ అక్కర్. ఇప్పుడు అమెరికాలో లేదు ఆ చాయిస్, రిపబ్లికన్స్ డెమోక్రాట్సే. చైనాలో లేదు, చైనాలో సచ్చినట్టు ఆడు కమ్యూనిస్టే, ఎందుకంటే అక్కడ స్టేటు పార్టీ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. ఓకే. చాయిస్ లేకుంటే మనము ఇలానే ఉంటాం. మేము చిన్నప్పుడు ఉన్న కోల్గేట్ ఉండేది, లేదా అప్పుడు అంబాసిడర్ కారు ఫియట్ కార్ రెండే ఉండేవి. చాయిస్ లేదు. ఇలా ఈ జనరేషన్కి చాయిస్ ఉంది. సో ఎవ్రీ వన్ ఈజ్ బయింగ్. ఇప్పుడు మీరు సచ్చినట్టు వాడు ప్రోడక్ట్స్ ఎవరి 3 నెలలకు 6 నెలలకు కొత్త ప్రోడక్ట్ తీసుకొస్తున్నాడు, కొత్త లాంచ్ అంటున్నాడు. కాబట్టి ఈ పాలిటిక్స్లో దిస్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ హ్యాజ్ హ్యాపెండ్, అండ్ దట్ టు బి వితౌట్ ఎనీ క్యాస్ట్, క్రీడ్, డిస్క్రిమినేషన్. అక్కడ ఏం పని చేయలేదు. విజయ్ని బీజేపీ వాళ్ళు ఏమన్నారు, ఇతను క్రైస్తవుడు, ఇతను జోసెఫ్ యాంటోనీ ఏదో పెట్టారు అతనికి పేరు. అంతకుముందుకు ఈవెన్ ఐ నో యాజ్ యాక్టర్ అదే విజయన్, బట్ జోసెఫ్ సి విజయన్ అని స్టార్ట్ చేశారు. బట్ ప్రజలు అక్కడ విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు. అన్లైక్ నార్త్ ఇండియాలో చదువు లేకుండా శ్రీరామ్ అని కాదు, యాక్చువల్గా సీతారాం అంటారు. ఇక్కడ సౌత్ ఇండియాలో సీతారాం ఎంతోమంది పేర్లు మొగోళ్ళు కూడా పెట్టుకుంటారు సీతారాం అని. అవును, సీతారాముడు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఏ గుడికి పోతున్నాడు, సీతారాముల గుడికి పోస్తున్నా అంటారు. ఎక్కడ ఎవరు ఆశీర్వాదం తీసుకొచ్చినా సీతారాముల ఆశీర్వాదం తీసుకొని వచ్చినావు అంటారు, కానీ రాముని ఆశీర్వాదం అనేది. బట్ సమ్హౌ నార్త్ అండ్ సౌత్లో ఈ డివైడ్ ఉంది. మనం సౌత్ ఇండియాలో విజ్ఞులము, చదువుకున్న వాళ్ళము, జ్ఞానులము, చాయిస్ ఇస్తే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం. అదే నార్త్ ఇండియాలో సెలెక్ట్ చేసుకోరు. సార్ ఇదే సందర్భంలో విజయ్ గురించి ఇంకో ప్రశ్న. విజయ్ పార్టీ పెట్టగానే ఒక కరూరు సంఘటన జరిగింది, దాదాపు చాలామంది కూడా చనిపోయారు. ఆ తర్వాత 3 నెలల ముందే భార్య విడాకుల అంశం బయటకు వచ్చింది. మరోవైపు త్రిషాతో సంబంధాలు, ఇటు ఫ్యాన్స్, ఇటు బయటికి వెళ్తే ఇక తొక్కిసలాట అవుతుందని ఒక భయము, చాలా నెగిటివిటీ ప్రచారము, సోషల్ మీడియాలో మీమ్స్, అలాగే ఆయన క్రిస్టియన్ అంటూ మీరు అన్నట్టు కూడా ఆయన మతం ఏంటి అనే ఒక ప్రచారము, ఇటు సినిమా ఆయన జననాయక్ అనే సినిమాను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఎన్నికల్లో ఇవన్నీ ఒక ఆస్పెక్టు. ఆయన ఎన్నికల్లో ఎక్కడ కూడా ఒక పదజాలాన్ని వాడలేదు, ఎవరిని కూడా టార్గెట్ చేయలేదు, ఒక చేంజ్ అనే ఒక ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ ఇన్ని జరిగినాక విజయ్ అసలు 2 ఏళ్లలో పార్టీ అనేది నిలబడదు, కష్టమే, ఈసారి కష్టమే చాలామంది అనుకున్నారు. ఏం జరుగుతుంది? అదేనండి, ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ఒక వ్యక్తిని హ్యూమిలియేట్ చేసి ఇబ్బందులు చేస్తే సింపతి వస్తుంది. అది ఇక్కడ ఇతను నేను చెప్పినట్టు ఇందాక అతను ఎవరిని క్రిటిసైజ్ చేయలే, ఇబ్బందులు పెట్టినా కానీ ఇప్పుడు సినిమా ఆపేస్తే కూడా ఆయన ఇప్పుడు మమతా బెనర్జీ గారు రోడ్డు మీదకి వస్తాను, నేను ధర్నా చేస్తాను, పాదయాత్ర చేస్తాను అట్లా పోలేదు. ఆయన ఒకటే అన్నాడు, ఓకే ఫైన్, నో ప్రాబ్లం, నా వల్ల ప్రొడ్యూసర్ నష్టపోతుంది, నేను రెన్యూమరేషన్ ఏదైతే తీసుకున్నానో అది నేను రిటర్న్ ఇస్తాను అన్నాడు, ఇచ్చేసిండు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్లో పెట్టారు, అది వైరల్ అయిపోయింది. ఎంత హ్యూమానిటీ ఉంది, అసలు మానవత్వం, దేవుణ్ణి మించిండు, దైవాన్ని మించిండు అని వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే మనకు ₹1 మనది కాంతి కూడా మనకు వస్తే మనం ఇవ్వాలంటే ప్రాణం పోయినట్టు అవుతుంది. అలాంటిది ఆయన యాక్టింగ్ చేసిండు, అంత చేసిండు. బట్ ఆయన ఒక ఫిలిం యాక్టర్గా రాజకీయాలకు వస్తే ప్రత్యర్థులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకున్న పదవిని చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ అబ్యూజ్ ఆఫ్ పవర్ బై ద హైయెస్ట్ అథారిటీ హూ ఇస్ కాల్డ్ ద ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఆయన నాకు తెలియదు అంటే కాదు, ఎందుకంటే ఆరోపణలు వస్తాయి. నీకు ఏం జరుగుతుంది, నీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తెలవాలి కదా. ఇవాళ నీకు సినిమా నడవలేదు, ఇప్పుడు ఇంత కష్టకాలం ఉంది, ఇన్కమ్ రావట్లేదు, గవర్నమెంట్కి రావట్లేదు, అప్పులు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, కేంద్ర ప్రభుత్వాలు కూడా అప్పులు తెచ్చుకుంటున్నాయి. అలాంటప్పుడు ఒక సినిమా నడిస్తే ఎకనామీ మూవ్ అయ్యేది కదా. సరే ఆ సినిమాని నువ్వు ప్రధానమంత్రి నీకు ఎక్కడనో ట్విట్టర్లో చూసి నువ్వు ట్వీట్ చేస్తుంటావు, అదేదో అది ట్రంప్ ఏదో అన్నాడని, ఇంకెవడో ఏదో అన్నాడని, లేకుంటే ఎవరికో నీకు ప్రధానమంత్రి నేను ఇప్పుడు మా ఊరు నుంచి ఎవడో ఉత్తరం రాస్తే నా ఇంటికి పెళ్లికి పిలుస్తున్నానంటేనేమో నీకు అంత ఓపిక టైం ఉంది.
ఇది మొన్న బాగా వైరల్ అయింది. ఎక్కడో కర్ణాటకలో ఎవడో పెళ్లి చేసుకుంటున్నా, నువ్వు రా అంటే నేను రాలేను బాబు, నేను వెస్ట్ బెంగాల్లో ప్రచారం చేస్తున్నాను, నేను కాబట్టి నీకు అన్ని మంచి జరుగుగాక, ఆశీస్సులు జరగాలి. దానికి ఉన్నప్పుడు ఒక సినిమా ఆగిపోయింది, ఒక ఇండస్ట్రీలో ఇంతమంది కష్టపడుతున్నారు. సినిమా ఆగిపోయిందా, ఆపేసిరా? అల్టిమేట్గా అది ఇతను ప్రత్యర్థి కాబట్టి ఆపేసిండ్రు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఎన్నో అది మన అదేంది అల్టిమేట్గా అది ఏ సినిమా ఇదే నక్కల్ కాపీ ఆఫ్ దట్ ఇది కేసరి భగవంత్. అందులో లేని అశ్లీలత, అందులో లేని అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇక్కడ ఏముంటాయి? కాబట్టి అదేమో ఎన్డీఏలో భాగస్వామి ఉన్న వ్యక్తిది కాబట్టి మీరు ఆయనకి ఇచ్చారు క్లియరెన్స్. ఇక్కడనేమో ఎదుగుతున్నాడు కాబట్టి తొక్కి పెట్టాలి రావాలి, మా చేతిలోకి రావాలి, నీ జుట్టు నా చేతిలోకి అందాలని. ఈయనను బోడగుండు కొట్టించుకొని కూర్చున్నాడు. కావాల్సింటే ఏమో జుట్టు రాదు, నా తలకాయ కూడా తీసుకుపో అని కూర్చున్నాడు. అక్కడ సింపతి స్ప్రెడ్ అయింది. మోడీ గారు కూడా ఏమంటాడు, ఎవడన్నా నీచ్ అని అనగానే నన్ను నీచ్ అన్నాడు, ఛాయ్ అమ్ముకుంటాడు అన్నాడు, నా అమ్మని తిట్టిండు, నా పెండ్లాన్ని తిట్టిండు అని పోయి మై గాలియా ఖాతాము హర్ రోజు మై దినక టన్కా గాలియా ఖాతాము అని చెప్పుకుంటాడు. అట్లా ఈయన అది కూడా చెప్పలేదు. కానీ ప్రజలు విజ్ఞులు అయ్యి, నేను అదే దక్షిణ భారతంలో సౌత్ ఇండియాలో చదువుకున్నోళ్ళు కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు విశ్లేషిస్తున్నాను, మీ టీవీ ఛానల్ చదువుకున్నోని కాబట్టి. అదే మోటివ్ అయితే నేను రోడ్డు మీద ఉంటాను. మీరు అప్పుడు రోడ్డు మీద ఇంటర్వ్యూ ఎట్లుందా, సినిమా నుంచి బయటకు వచ్చి ఈ సినిమా ఎట్లుందని గట్లా అడుగుతారు. ఇప్పుడు చదువుకున్నాను కాబట్టి, ఒక హైకోర్టు అడ్వకేట్ కాబట్టి మీరు అక్కడ కూడా విశ్లేషణ జరిగింది. అంద డైనింగ్ రూమ్ టేబుల్ కావచ్చు, బిట్వీన్ ద ఫోర్ వాల్స్ కావచ్చు, క్యాంపస్లలో జరగవచ్చు, కార్పొరేట్ ఆఫీసులో జరగవచ్చు. అక్కడ ఏమైంది అంటే మన కోసము, చేంజ్ కోసం, మార్పు కోసము, ట్రాన్స్ఫర్మేషన్ కోసం తెచ్చిన ఒక వ్యక్తిని ఇంత మీరు చేస్తారా, ఆయన సినిమాని అడ్డుకుంటారా అని అదొకటి. రెండోది, తొక్కిసారి జరగలేదు ఈ దేశంలో మొదటిసారా. ప్రధానమంత్రులు చనిపోయినరు. ఇప్పుడు ఆయన రాజీవ్ గాంధీ చనిపోయిండు, అక్కడ కూడా గుంపులో వచ్చి ఆమె బాంబే వేసింది కదా. అట్లా ఈయనేమి ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టాలంటే, క్రిమినల్ కేసు పెట్టాలంటే కాన్స్పిరెన్సీ కేసు పెట్టాలి. ఈయన 10 మందిని తీసుకొచ్చి కావాలని చంపేసిండు అని. సరే, వాళ్ళు ఏమన్నారు, మీరు ఎస్ఓపీస్ ఫాలో కాలేదు, డిస్ట్రిక్ట్ అడ్మిన్ అంటే. ఇప్పుడు ఈయన ఒక ప్రచారం చేసుకుంటే ఎందుకు వచ్చిండు, అది పోలీసు వాళ్ళ బాధ్యత కదా. ఇప్పుడు ఫెయిల్యూరు, ఆ రోజు రాజీవ్ గాంధీని రక్షించలేని అప్పుడున్న విపి సింగ్, చరణ్ సింగ్, చంద్రశేఖర్ అనలేదు కదా. సోనియా గాంధీ అన్నారు, నా భర్తని మీరు కాపాడలేకపోయినారు అనలేదు కదా. ఇందిరాగాంధీ అంత బాడీ గార్డ్సే చంపేసిండ్రు, దేశ రక్షణ లేదని చెప్పలేదు కదా. కాబట్టి అవన్నీ ప్రజా జీవితంలో కామను. అయితే వీళ్ళేం చేసిండ్రు, ఈయన మీద వ్యక్తిగతంగా కేసు పెట్టారు, ఢిల్లీకి పిలిచారు. నార్మల్గా సిబిఐ వస్తే ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంటుంది, వాళ్ళకి చెన్నైలో ఆఫీస్ ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నట్టు వచ్చి చేసుకోవాలి. కావాలని ఢిల్లీకి తీసుకుపోయినరు, గంటలు కూసబెట్టినరు. అవన్నీ కూడా వాళ్ళు ఏమనుకున్నారు, బికాజ్ ఈ రెండు పార్టీలు ఏదో దానికి దాసోహం అయినాయి కాబట్టి మావాడు ఆల్టర్నేటివ్గా వస్తే మావని తొక్కి పెడుతున్నారు అని అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇంకో సింపతి వచ్చింది. ఇక మూడోది, ఇప్పుడు 55 ఏళ్ళు ఆయనకి, 50, 52, 55 ఉన్నది. ఇప్పుడు కాదు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉన్నది, అది ఏ యంగ్స్టర్ ఉన్నప్పుడు ఉన్నది. ఇప్పుడు ఆమె మీరు చెప్పిన త్రిషాని మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటే ఇప్పుడు ఆమె ఏజ్ కూడా 45, 50 ఉండొచ్చు. షీఈ్ ద సీనియర్ మోస్ట్ యాక్టర్. ఇప్పుడు వాళ్ళకేమి అట్రాక్షన్ ఉండదు, మ్యాక్సిమం ఉంటే సమ్ ఎఫెక్షన్ ఉండొచ్చు, ఏదో యంగ్స్టర్స్ మాదిరిగా అది ఉండదు. అయితే ఆ గొడవ బిట్వీన్ మ్యారిటల్ అఫైర్ అండ్ ఏ ఫ్యామిలీ డైవర్స్ని ఆ మహిళ ఎందుకు వచ్చి చెప్పింది, భార్య. అది కూడా ఎలక్షన్ టైం ఇప్పుడు కాబట్టి ఆమెకు, మహిళకు సింపతి రాలే, ఇతనికి వచ్చింది. రెండోది, ఎంక్వైరీ చేసుకుంటే ఆమెకి కొన్ని ఫోన్స్ కాల్ చేశారు దేశ రాజకీయ నాయకులు, నీకు రాజ్యసభ ఇస్తాము, మీ వాడు అంతా అవలగాన్ మీద చేస్తున్నాడు, ఆయన గెలిచేయలేదు, పీకేయలేదు, ఎనీవే యూ హ్యావ్ డిసైడెడ్ టు డైవర్స్, సో అట్లీస్ట్ నీకైనా ఒక రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, ఆ డైవర్స్లో కూడా 250 కోట్లు వస్తుంది, కాబట్టి నీకు రాజ్యసభ ఇస్తాము, నువ్వు కావాల్సింటే మినిస్ట్రీ ఇస్తాము, ఏదో ఎవరికైనా పైసల తర్వాత పదవి కావాలి, అథారిటీ కావాలి. సో ఆమె ఏమనుకుంది, ఏదో 4 వచ్చి 2 వాక్యాలు చెప్పినందుకు నాకు ఇంత చేస్తున్నారు కదా అని ఉంది. కానీ ఈయన ఏం చేసిండు, చూసుకున్నాడు, ఎక్కడ నా తప్పు లేదు, నేను తప్పు చేసిన, మా భార్య తప్పు చేసిన ఎక్కడ చెప్పలే. ఇది వ్యక్తిగతము,
ఎన్నో కుటుంబాల్లో డైవర్స్ అనేది ఉంది, చట్టరీత్యా మేము తీసుకుంటున్నాము, అది ఇవ్వాలా కాదు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచే నడుస్తుంది, ఫలానా కోర్టులో నడుస్తుంది అని వాళ్ళ అడ్వకేట్స్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఈయన ఇవ్వలే. అయిపోయినాక ఈయన ఏం చేసిండు, ఎవరు అనేది చెప్పలేదు, ఆ మహిళ కూడా చెప్పలేదు, వాళ్ళ వైఫ్ కూడా. కానీ ఈయన ఏం చేసిండు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, సైలెంట్ స్టేట్మెంట్. కార్లోంచి ఇద్దరు కలిసి దిగారు. అది మన విశ్లేషణ, అది మన ఇమాజినేషను. వాళ్ళిద్దరు ఈమెతోటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉందా కాదా అనేది. బట్ పబ్లిక్లో పోయిండు, ఒక ఫంక్షన్లో, ఒక పెళ్లి ఫంక్షన్ అనుకుంటా, అక్కడ నవ దంపతులను వీళ్ళు కూడా దంపతులు మాది ఆశీర్వించారు, వచ్చిండ్రు. అది ప్రజలు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మ్యారేజ్ చేసుకుంటే ఓకే అయింది కదా, వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రజలు ఆశీర్వించింది కదా. తిరుపతిలో మ్యారేజ్ చేసుకున్నాడు, మళ్ళీ 94లో ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీ. కాంగ్రెస్కి అసలు అప్పుడు అపోజిషన్ రాలేదు. పీజీఆర్ ఓన్లీ సిఎల్పి లీడర్గా ఉన్నాడు, రాజకీయాలు వేరు. సో అక్కడ అదే అంటున్నా, ఇప్పుడు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అదే తేడా. నార్త్ ఇండియాలో చదువులేని వాళ్ళు కాబట్టి, ఇంటలెక్చువల్గా తక్కువ ఉంటారు కాబట్టి, ఆమె అందరినీ కాదు బ్లేమ్ చేసేది, ఆడ జనాభా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్, ఎనీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్లు ఎన్ని కాలేజీలు ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేసింది, ఎంతమంది ఆ నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటున్నారు, ఇవన్నీ లెక్కలు తీద్దాం. నేను ఉట్టిగా మాట్లాడతలేను. ఎవడన్నా నార్త్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి పోయి డొనేషన్లు కట్టిన ఉన్నారా ఉంటే, జేఎన్యూలో ఉండొచ్చు, ఢిల్లీ యూనివర్సిటీలో ఉండొచ్చు, అలాంటి దాంట్లో ఉండొచ్చు, ఐఐటీలో ఐఎంలో ఉండొచ్చేమో, కానీ ఇట్లా ప్రైవేట్ కాలేజీలు కట్టలేరు. కాబట్టి నేనేమంటున్నా అంటే, తమిళనాడులో జరిగిన మార్పు, ఒక పర్సన్ని టార్గెట్ చేస్తే ఆ పర్సన్ సైలెంట్గా ఉన్నాడు, ఆ సైలెన్స్ నుంచి వచ్చిన రియాక్షనే పబ్లిక్లోంచి వచ్చింది రియాక్షన్, పోలింగ్. అది వాళ్ళు పోయి రాజ్యాంగం ఇచ్చినందుకు అంబేద్కర్ గారు ఇచ్చిన 1 ఓటు 1 పర్సన్ అనే దాన్ని పోయి గుద్ది చూపిస్తే 107 వచ్చినాయి. ఇక్కడ మతము లేదు, దేవుని వాడుకోలేదు, కుల సమీకరణాలు లేవు, ఏమీ లేవు. ఆయన మీటింగ్లో పెట్టలేదు. స్టార్ క్యాంపెయినర్ కూడా ఆయనకి మోడీ గారి మాదిగానో, అమిత్ షా మాదిగానో, రాహుల్ గాంధీ మాదిగానో, స్టాలిన్ మాదిగానో వీళ్ళు తీసుకురాలి. ఆయన ఒక్కడే 1 మ్యాన్ సింగిల్గా పోయిండు, సింహం మాదిగా పోయిండు, ఢీకున్నాడు. ఉంటే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి సీఎం పొజిషన్ని, లేదా అన్ని మూసుకుంటాను, మళ్ళీ నా పని చేసుకుంటాను, లేకుంటే ఆధ్యాత్మికంగా పోతాను, ఏదో అనుకున్నాడు ఆయన. బట్ వెన్ యూ డూ ఏ డేర్ స్టెప్, ఆ డేర్ స్టెప్ తీసుకోవడానికి నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, నీ నీతి నియతు కరెక్ట్గా ఉండాలి. ఆయన ఇబ్బంది పెట్టిండ్రు, 2 దగ్గర నిలబడితే, ఒక దగ్గర ఎఫిడవిట్లో చిన్న తప్పులు దొరికితే అది కూడా పట్టుకొని హైకోర్టుకు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆయన చెప్పిండు, డేటా ఈజ్ సేమ్, నేను ఇయ్యాల కాదు 30 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నాను. అంటే ఓవరాల్గా హీ ఈజ్ ద హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఇన్ తెలంగాణ, అది తమిళనాడు పాలిటిక్స్లో, అండ్ హైయెస్ట్ అసెట్స్ ఉన్న మొన్న కంటెస్టెంట్ 600 కోట్లు ఉన్నది. ఆయన చెప్పిండు, సరే ఆడ టోపోగ్రఫికల్ ఎర్రర్స్ ఉన్నాయి, సరే మా చార్టెడ్ అకౌంటెంటో అక్కడ అడ్వకేటు ఏదో తయారు చేసేటోడికి డాక్యుమెంట్ సరిగ్గా చూసుకోలేదేమో, బట్ దిస్ ఈజ్ కంప్లీట్ ఎంటైర్ ఫైల్. అంటే దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ని, ఈడీని, వాళ్ళని వీళ్ళని జాయిన్ చేస్తే అక్కడ జడ్జిమెంట్లు క్లియర్గా ఇచ్చారు. యూ కెనాట్ గో విత్ టోపోగ్రఫికల్ ఎర్రర్స్. కాబట్టి సరి చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వండి. అండ్ దెన్ బోత్ అఫిడవిట్స్ యాజ్ సిమిలర్ అఫిడవిట్స్ని మళ్ళీ చేశాడు, అయిపోయింది. అంటే అంత లెవెల్ ఇబ్బంది పెట్టేవారికి ప్రజలు గమనిస్తారు, దే ఆర్ విజ్ఞులు. నేను అదే అంటున్నాను, ప్రజలు ఓటర్లకి ఎప్పుడైతే విజ్ఞత వస్తుందో అప్పుడు లీడర్ అనేవాడు ఎమర్జ్ అవుతాడు. లేకుంటే అదే ట్రెడిషనల్ పార్టీసు జనరేషన్ నుంచి వానికే ఓటేస్తారు. సో ఇక్కడ ఒకటి చాయిస్, అండ్ ఎవరైతే ఎమర్జింగ్ అవుతుండో వాడిని తొక్కిపెట్టారు. ఆ తొక్కి పెట్టడంతో ఆ పెయిన్ ఇతను బేర్ చేశాడు. ఇతనేం బయటకు వచ్చి అరవలేదు, నన్ను తొక్కుతున్నారు, నాకు నా సినిమాలకి సర్టిఫికేట్ ఇస్తలేరు, అది సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తలేరు, నాకు సంబంధం లేని దగ్గర కూడా సిబిఐ నన్ను కేసు వేసింది, అదే అని చెప్పలే. ఆయన ఓన్లీ హీ హాజ్ యూజ్డ్ హిస్ సోషల్ మీడియా అండ్ వాట్ ఎవర్ హీ వాంట్ టు కమ్యూనికేట్, హీ కమ్యూనికేటెడ్ సైలెంట్లీ టు హిజ్ యంగ్ అండ్ ఏదైతే జంజీకి చెప్పారు, జంజీ వచ్చి ఓటేశారు. ఈ మార్పు అసలు ఎవడు ఇమాజిన్ చేయలే. ఇది భారతదేశంలో
తమిళనాడు నుంచి వచ్చిన మార్పు అది అన్ని సౌత్ ఇండియాకి నార్త్ ఇండియా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన ఈ దేశానికి ఇప్పుడు మోడీ గారు అవసరం లేదు, బీజేపీ అవసరం లేదు, కాంగ్రెస్ అవసరం, ఎనీవే కమ్యూనిస్టులు కూడా పోయింది. ఇప్పుడు మోడీ గారు భారత్ కాంగ్రెస్ ముక్త భారత్ అంటే అది కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయింది. ఇప్పుడు అది కేరళలో పోయింది 2011లో, అదే సారీ ఇది మన బెంగాల్లో, ఈ తర్వాత త్రిపురలో పోయింది, ఇప్పుడు కేరళలో పోయింది. సో కమ్యూనిస్ట్ వాళ్ళు పోయినరు, అది మళ్ళీ పుట్టుకొని రాదు అది, ఎందుకంటే రోజు రోజుకి ఐడియాలజీ పోతుంది. కానీ కేరళలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీ మార్పు అనేది జరుగుతుంది, ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటారు. మరోసారి ఎందుకు మరి ఎల్డిఎఫ్ వచ్చే అవకాశం ఎందుకు ఉండదు? అదే లాస్ట్ టైమే అది 10 సార్లు ఇచ్చారు, అప్పుడు అయిపోయింది. అప్పుడు ఉన్న అతను ఎవరైతే విజయన్ కన్నా ఉన్న బిఫోరు, ఆయన మొన్న చనిపోయారు. ఆయన ఈజ్ వెరీ హానెస్ట్, సిన్సియర్, మోడీ గారి కన్నా 10 రెట్లు సిన్సియర్ అండ్ హానెస్ట్ పర్సన్. తర్వాత విజయన్కి ఏమో కొద్దిగా ఇబ్బంది పెట్టారు ఈ ఎవరు మన పినరాయి విజయన్కి. ఆయన కరప్షన్ ఉందని, తర్వాత వాళ్ళ బిడ్డ ఏదో గోల్డ్ స్కామ్ చేసిందని ఇలాంటి ఏదో చెప్పారు. సో దాంతో కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఎందుకంటే ఒకటి బీజేపీ వాళ్ళు చెప్పటము, కాంగ్రెస్ కూడా దాన్ని ఊరూరికి ప్రచారం చేయటం. ఎందుకంటే లాస్ట్ టైము నీట్ అండ్ క్లీన్ గవర్నమెంట్, గుడ్ గవర్నెన్స్ అని ఇచ్చారు. ఇప్పుడు 10 years అయింది బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు యాంటీ గవర్నమెంట్, అందుకని సీఎం ఓడిపోయిండు, 14 మినిస్టర్స్ ఓడిపోయినరు, ఇంక్లూడింగ్ స్పీకర్ కూడా ఓడిపోయిండు. ఇది కాంగ్రెస్ చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఇప్పుడు మీరు చూస్తే కమ్యూనిస్టులో ఎక్కడ జరగలే, సీఎంతో పాటు 14 మినిస్టర్లు ఇంక్లూడింగ్ స్పీకర్ ఓడిపోవటం. సో అక్కడ ఏంటంటే ఇంకోటి, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇమాజిన్ చేయలే ఇంత వైడ్ గ్యాప్ వస్తుంది, గెలుస్తాం అనుకున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏమైందంటే, వేరే దగ్గర కాకుండా ఇప్పుడు వేరే రాష్ట్రాలు సీఎం ఎవడు అనేది దానికి, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో కూడా అంత ముందుకు వైఎస్ ఉన్నప్పుడు ఇంకా అనేటోళ్ళే వాళ్ళు కొట్టుకుంటారు అది ఇదని. అయితే ఇప్పుడు అక్కడ చాలా డిసిప్లిన్డ్గా యూనిటీగా ఉండి సీఎం క్యాండిడేట్ సంబంధం లేదు, అది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, అందరం యునైటెడ్గా ఉండాలి, ఇవాళ మనం గెలవాలి. అక్కడ వేణుగోపాల్ గారు జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్, ఆయన క్లియర్గా ఉన్నాడు, మీరు గలాటా చేయకండి, అట్లా చేస్తూనే మనం హర్యానాలో ఓడిపోయాము. అక్కడ హుడా వర్సెస్ కుమార్ శైలజ కుమార్ మధ్యన అయ్యి వాళ్ళు ఓడిపోయారు, లేకుంటే విన్నింగ్ స్టేట్. అట్లా వాళ్ళు నేర్చుకుంటున్నారు. కాంగ్రెస్లో ఇవాళ డిసిప్లిన్ స్టార్ట్ అయింది, ఇంతకుముందుకు మాదిగా కాదు, వర్గపోరు, తర్వాత అభ్యర్థిని ప్రకటించే వాడిని లాగేయాలని చెప్పి అట్లా లేదు. ఇప్పుడు మన తెలంగాణ దీంట్లో చేశారు, సిద్ధరామయ్య వర్సెస్ శివకుమార్, అది ఎలక్షన్ అయినాక సిద్ధరామయ్య గారిని డిక్లేర్ చేశారు. ఇక్కడ కూడా అంతే, మన తెలంగాణలో కూడా పిసిసి ప్రెసిడెంట్ గానే పోటీలో ఉన్నాడు. ఈవెన్ లాస్ట్ దానికి కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నేను సీఎం క్యాండిడేట్ చెప్పలే. 2004లో 99లో జరిగింది ఏది, అప్పుడు వైఎస్, పీజేఆర్, హనుమంతరావు గారు వీళ్ళందరూ నేను సీఎం అంటే అది మొత్తానికి మెటాష్ అయిపోయింది. బట్ 2004 మార్చికి మాత్రం అప్పుడు చెప్పలే. అప్పుడు ఈవెన్ వైఎస్ కూడా చూస్తే మీరే ఉచిత సంతకం నేను పెట్టానండి, మొదటి ముఖ్యమంత్రి పెడతాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెడతాడు, అది సోనియా గాంధీ గారు ఎవరిని పెడితే ముఖ్యమంత్రి లైన్లో మాట్లాడిండు. ఎప్పుడైతే ఆ లైన్ గిరిగీసి ఆ లైన్లో పెడతారో అప్పుడు ప్రజలు కూడా విజ్ఞులు, ఓహో ఇప్పుడు డిసిప్లిన్ ఉంది ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో అని. అంటే ఈ ప్రాక్టీస్ కొనసాగితే కాంగ్రెస్కు నెక్స్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అదే చెప్తున్నా, ఇవాళ కుటుంబ పార్టీ అంటే ఇవాళ సోనియా గాంధీ ఇది అవుట్, ఆమె హెల్త్ బాగాలేదు, ఆమె యాక్చువల్గా పదవి తీసుకోలే, ఆమె కావాలంటే రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏదైనా. ఇప్పుడు రాహుల్ గాంధీ 2004, ఇప్పుడు నాలాంటి వాడైతే మొదటి టర్మ్ మినిస్టర్ ఎమ్మెల్యే కాగానే నేను మినిస్టర్ కావాలి, ఎంపీ కావాలి, మినిస్టర్ కావాలంటాడు. ఆయన 2004 నుంచి ఈజ్ సీనియర్ దెన్ బోత్ మోడీ అండ్ అమిత్ షా ఇన్ పార్లమెంటరీ కెరియర్లో. 2004లో తీసుకోలే, 2009లో తీసుకోలే, ఆడ బ్యాక్ టు బ్యాక్ ఆయన వద్దనేటోడు లేడు కదా. తర్వాత ఏం చేసిండు, నైతికంగా ఆయన సరే జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అయిండు, ఆల్ ఇండియా అయిపోయిండు. సరే ఆడ ఓడిపోయిండు అని 2019లో ఆయన నైతికంగా చూసి రాజీనామా చేసిండు. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజానికి పదవి లేదు.
కానీ అయినా కానీ ఏంది ప్రజల్లోకి ఏంటంటే ఇది ఒక కుటుంబ పాలన వీళ్ళకి పదవి లేకుండా ప్రాణం పోతుంది అది ఇదని మాట్లాడతారు. ఆడ పదవులే తీసుకోలేదురా బాబు అంటే వీళ్ళు అట్లా అంటే వీళ్ళు ఏంది అంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నార్త్ ఇండియాలో అక్కడిక్కడ పోయి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తారు. సౌత్ ఇండియాలో అది నడవదు. మనం ఎనలైజ్ చేస్తాం. ఇప్పుడు మీరు టీవీ ఛానల్ చూడండి, నార్త్ ఇండియా పొద్దున్న లేస్తే ఆ హిందీ ఛానళ్ళు కొన్ని అంగ్రేజీ ఛానల్స్ ఉంటాయి. ఆడ అరుస్తూ ఉంటాడు, ఎందుకు అరుస్తాడో వానికే తెలియదు. ఆడ విశ్లేషణ ఉండదు. నీకు మనకి ఇప్పుడు కోర్టులో ఇప్పుడు నాలాంటి వాడు దగ్గర సబ్జెక్ట్ లేకుండా అరుస్తాను, ఎందుకంటే జడ్జిని గుమ్రా చేయాలని. కానీ నా దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఓపిక, మై లార్డ్ గో టు దిస్ పేజ్ నెంబర్ సో అండ్ సో, గో టు సెక్షన్ నెంబర్ సో అండ్ సో, గో టు దిస్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, అది ఇది అని చెప్తాం. నా దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ అరవాలే. ఓకే. సో ఇక్కడ ఈ టీవీ ఛానల్ ఏదైతే హిందీ ఛానళ్ళు ఈ గోడీ మీడియా అని ఏదైతే ఉందో వాళ్ళు ఈ దేశాన్ని ఆలోచింపజేయకుండా ఆవేశంగా ఇంకా ఈ దేశానికి రక్షకుడు మోడీనే, ఈ మోడీ లేకుండా ఈ దేశం ముందుకు పోదు, ఇంకా మిగిలిన వాళ్ళ 140 కోట్లు అందరు హౌలాగాన్లే ఇంక్లూడింగ్ అమిత్ షా కూడా అనే దృష్టికి తీసుకొస్తారు. ఇవాళ నేను వస్తుంటే ఆడ అది లిబర్టీ దగ్గర పెట్టారు, దేశం కోసం మోడీ అంట, మోడీ కోసం మనం అంట. మళ్ళీ నా కోసం ఎవడు ఉండాలి? ఇప్పుడు నేను మోడీ కోసం నేను పోయి జెండా పట్టుకొని పోయినా, మోడీ ఏమో మన దేశం కోసం జెండా పట్టుకొని పోయిండు. అసలు మనకు దేశానికి ఎక్కడ కష్టం లేదు, ఎవడు మన మీద అటాక్ చేయలే. ఇప్పుడు ఇరాన్ మాదిగా యుద్ధం ప్రకటించలే ఎవడు మన మీద. కానీ మోడీ ఉన్న కారణంగానే ఈరోజు దేశం ఏడ ఉందండి, ఏడు సూచిత్రం ఉంది. బయటికి వెళ్తే మర్డర్లు, మానభంగాలు, రేపులు జరుగుతున్నాయి. అది బీజేపీ రూళ్ళు జరుగుతున్నాయి, నాన్ బీజేపీ రూళ్ళు జరుగుతున్నాయి, అందరు జరిగినాయి, రాజరికంలు కూడా జరిగినాయి. ఇవాళ మోడీ దిగిపోగానే మళ్ళీ రేపులు స్టార్ట్ అవుతాయి. ఇవాళ మోడీ ఉంటే రేపులు జరుగుతలేవా, మర్డర్లు జరుగుతలేవా? ఇప్పుడు బీజేపీ ఉన్న బండి సంజయ్ గారి కరీంనగర్లో ఎవడో వచ్చిండ్రు, నార్త్ ఇండియా నుంచి వచ్చిండ్రు, దోసుకొని పోయినరు. సహాయ మంత్రి, సహాయ మంత్రి, ఆయన కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ. కాబట్టి ఇవన్నీ ఉట్టి మాటలు. మోడీ ఉన్నా లేకున్నా దేశం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ఆయనకు 76 ఏండ్లు. సరే ఆరోగ్యం మంచిగా ఉండాలనుకుంటాం, 100 ఏళ్ళు బతుకుతాడు. దాని తర్వాత ఇంకా మనకి ఇంకా మోడీ తోటి ఇంకా అయిపోయింది ఇంకా భారతదేశ చరిత్ర కొనసాగుతూనే ఉంటాయి. మన ఒక దేవుడు పోతే ఇంకో దేవుడు వచ్చిండు మనకి. రాముడు పోతే కృష్ణుడు వచ్చి, కృష్ణుడు పోతే కలియుగుడు. ఇప్పుడు నా పేరు శ్రీనివాసు అంటే కలియుగ దైవాన్ని. ఈ కలియుగం పోతే ఇంకో యుగం వస్తుంది. కానీ ఇది రాంగ్. మోడీ వల్లనే ఇంకా మోడీనే రక్షకుడు, ఇంకా మోడీ లేకుంటే ఇంకా దేశం ముందుకు పోదు, అది మీనింగ్లెస్. అది ఓకే. ఎవడు అనుకున్నాడు రాజీవ్ గాంధీ చచ్చిపోతే పివి నరసింహరావు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని? లేదు. ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఒక సిక్కుని తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడని? ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి అసలు ఎకనామిక్ లిబరలైజేషన్, ఇవాళ మీరు నేను ఇలా ఎంతోమంది మిడిల్ క్లాస్ పీపుల్ ఇంత ఆస్పిరేషనల్గా ఉన్నాము, ఇన్ని మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పివి నరసింహరావు ఒక రిఫార్మ్ తీసుకొచ్చిండు. అలాంటిది 14 సంవత్సరాల మోడీ గారు ఏం తీసుకొచ్చిండని? ఎక్సెప్ట్ మోడీ 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 అనేది తప్పితే, ఆ జపం తప్పితే ఇంకోటి తెచ్చిండా? ఒక్క రిఫార్మ్ తీసుకురమానండి. ఇవాళ ఐఎమ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ పివి నరసింహరావు లిబరలైజేషన్. నా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు మంచి మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగం. హైదరాబాద్ ఇలా అయింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పివి నరసింహరావు. లేకుంటే అయ్యే పనికిరాని బజాజ్ చేతకులు, అయ్యే ఆల్విన్, అయ్యే డైనోరా టీవీలు, అయ్యే ఈసీఎల్ టీవీలు వాడేటోళ్ళం, హెచ్ఎంటీ వాచ్లు పెట్టుకుంటోళ్ళం. కాబట్టి నేనేమంటున్నంటే ఈ దేశంలో మనం 143 కోట్ల మంది ఉన్నాము. అందులో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలా మందికి ఈ చాదస్తం ఎక్కువ. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆడ ఏం చెప్తే అదే అని. అది రాంగు. ప్రశ్నించడం ప్రతి పౌరుని హక్కు. మోర్ సో ఇంటలెక్చువల్గా మనం క్వశ్చన్ చేయాలి. చదువుకుంది మన ఉద్యోగం కోసం కాదు, అది 8 గంటలు. ఇవాళ నేను ఉన్నాను, టీవీ అది అయిపోయింది, కోర్టులో పని అయిపోయింది, వచ్చిన టీవీ ఛానల్ కూర్చున్నా, 10 మందికి నా యొక్క మేధా సంపదను పెంచాలి. అరే ఒక మంచి జరిగింది తమిళనాడులో, అది ప్రపంచం దేశం అంతా తీసుకెళ్ళాలి అని. సార్, తమిళనాడు ఎన్నికల విషయంలో మాత్రం ఒక 2 వర్షంలో నేను సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ఒకసారి కవిత సంబంధించిన కొత్త పార్టీ తెలంగాణలో పెట్టారు కాబట్టి విజయ్ ఒక కొత్త స్లోగన్ కూడా తీసుకెళ్లారు. అది మాకు కలిసి వస్తుందని కూడా ఏదైతే ఈ టీఆర్ఎస్ సంబంధించిన చాలామంది శ్రేణులు కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. ఇదే సందర్భంలో ఏపీ నుండి అంటే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అంశం కూడా తెరపైకి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోతే బాగుండు, ఒక్కడే పోటీ చేస్తే బాగుండు, ఇప్పటికైనా విజయ్ చూసి నేర్చుకోవాలని కూడా ఇది ఒక రకమైన స్టేట్మెంట్ కూడా వస్తుంది. రెండింటిని ఎట్లా విశ్లేషిస్తారు? కవితదేమో ఓవర్ అంబిషన్,
ఆమె ఆల్రెడీ పొలిటీషియన్. అన్లైక్ ఇక్కడ విజయ్ మాదిగా తమిళనాడులో ఒక క్లీన్ స్లీట్గా ఆమె రావట్లే, ఫస్ట్ టైం రావట్లే. ఆమె ఆల్రెడీ ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఒకసారి ఎంపీ అయింది, ఒకసారి ఎమ్మెల్సీ అయింది, సరే ఒక జైలుకు పోయి వచ్చింది, అది ఒక బ్యాడ్ రిమార్క్. ఇప్పుడు ఆమెకి ఏం క్లీన్ చిట్ ఇవ్వలే, ట్రయల్ కోర్ట్ ఇచ్చింది, బట్ ఇమ్మీడియట్గా హైకోర్టుకి వెళ్ళింది సిబిఐ, మళ్ళీ సిబిఐ వీళ్ళకి సమ్మన్లు పంపించింది, సో మళ్ళీ సబ్జుడిస్ అయింది. సో షీ కెనాట్ టేక్ దట్, ఆమె బెయిల్ మీద ఉంది అంతే. ఆ కోర్టు ట్రయల్ కోర్టు మాత్రం ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు దాన్ని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఎంత ఉంటుంది. అందుకనే మనం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఇండియన్ జ్యుడిషియరీలో మనం కేసులో పడ్డాము అంటే బెయిల్ మీద రావటం కష్టము. తర్వాత మళ్ళీ ఒక కోర్టులో నాకు ఇది అమాయకు అంటే ఇది మనం అక్యూజ్డ్ కాదని మనని ఇది ఎక్వెంటల్ చేస్తే కూడా మళ్ళీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు, మైటీ స్టేట్. కాబట్టి మళ్ళీ హైకోర్టులో సుప్రీంకోర్టు అని చాలా మంది మనం ఏంటంటే మనం అదే చెప్తాం, అరే మనం దేంట్లో ఇరుక్కోవద్దరా, మన పని మనం చేసుకోవాలి, అత్యాశకు పోవద్దు, అది ఇది అని ఉంటారు చాలా మంది. అదర్వైజ్ దే వుడ్ హావ్ డన్ బిజినెసెస్, దే వుడ్ హావ్ డన్ పాలిటిక్స్. ఇప్పుడు చాలా మంది ఎందుకులే మనం లైఫ్లు మంచిగా లీడ్ చేద్దాం, ప్రశాంతంగా ఉందాం, ఏదో రిటైర్మెంట్ అయినాక ఉంటుందని. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు మంచిగానే అమెరికాకు పోయి వచ్చిండ్రు. ఎప్పుడైతే తండ్రి రాజకీయాలకి వచ్చి, అంటే ఆయన టీడీపీలో ఉండి అట్లా ఉంటే, ఉమ్మడి రాష్ట్రం ఉంటే వీళ్ళు రాకపోయేటోళ్ళు, అక్కడనే బిజినెస్లు చేసుకుంటోలేము, ఆంధ్ర వాళ్ళతోటి కలిపి ఏమైనా బిజినెస్ చేసుకుంటోలేము. ఎప్పుడైతే వీళ్ళ తండ్రి పెట్టిన పార్టీ కొంచెం ముందుకెళ్ళి 2004లో వైఎస్ తోటి టైఅప్ అయ్యి, అంటే కాంగ్రెస్ తోటి టైఅప్ అయ్యి, ఇంకా వాళ్ళ ఫాదరు మినిస్టర్ అయ్యి అక్కడ, మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నికకి వచ్చి ఇక్కడ అప్పుడు సడన్గా చూశారు, ఇక్కడ ఒకటి ఉన్నది, మనం ఇక ఆడ బాగానే డబ్బులు సంపాదించుకున్నాం, మన అన్నీ ఉన్నాయి, ఆడ మన గ్రీన్ కార్డు వచ్చింది, ఇక మనం ఇండియాకి రావచ్చు అని వచ్చిండ్రు. వచ్చినాక ఏం చేసిండ్రు, వాళ్ళ తండ్రి అడుగు జాడలో ఉన్నారు. ఎవరైనా హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కవిత అయినా వాళ్ళ తండ్రి చెప్తేనే జవదాటకుంటే చేసిండ్రు. అది తెలంగాణ ఉద్యమానిక, బతుకమ్మ పండగ అది పక్కన పెడదాం, అల్టిమేట్గా వాళ్ళ ఫాదర్ ఇమేజ్ పెంచడానికి చేసిండ్రు. తెలంగాణ ఇవాళ కాకుండా రేపైనా వచ్చేది తెలంగాణ. 2014 2019లో వచ్చేది, 2019 ఇంకెవడో తీసుకొచ్చేటోడు. మన ఇండియన్ భారతదేశం స్వాతంత్రం కూడా అంతకుముందు ఎంతోమంది కొట్లాడినరు. కానీ అది రావాల్సిన టైంలో ఎవరో ఒకరు నీతి నిజాయితీగా చేస్తూ వస్తుంది, దానికి అన్ని కలిసి రావాలి. అక్కడ బిల్లు పాస్ అయింది, అందరూ లేకుండా వీళ్ళిద్దరితోటి బిల్లు పాస్ కాదు కదా, ఈయనతోటి విజయశాంతి తోటి ఏమవుతుంది. కాబట్టి ఈ అకల్ లేదనుకుంటారు వీళ్ళు కూడా. కల్వకుంట్ల కుటుంబం కూడా ఏమనుకుంటుంది అంటే, ఎట్లయితే మోడీ గారు భారతదేశంలో ఎవడు చదువుకోలేదు నేనే విశ్వగురు అని చెప్పుకుంటాడో, అట్లా ఈ కల్వకుంట్ల కుటుంబం కూడా ఈ 4.5 కోట్ల ప్రజలు మనం ఏం చెప్తే అదే వింటారు, గొర్రెలు బర్రెలు అనుకుంటారు. యాక్చువల్ గొర్రెలు బర్రెలుగా వాళ్ళు. అందుకని ఇవాళ ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైండు, ఈ ఇంట్లో నుంచి ఒక మహిళ వచ్చి ఉద్యమం చేస్తుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ తోటి ఆమె అనుచరులైన విజయ్ తోటి పోల్చుకోవటం అంటే అంతకన్నా మూర్ఖత్వం లేదు. రాజకీయంగా శూన్యత అంటారు, జీరో నాలెడ్జ్, ఇమ్మెచ్యూరిటీ. ఎందుకంటే ఆయన క్లీన్ స్లీట్ నుంచి వచ్చిండు, వాళ్ళ ఫాదరు ఎవరు రాజకీయాలు లేరు, ఆయన ఒక ఆల్టర్నేటివ్ ఇస్తుండు. ఇప్పుడు నీ ఆల్టర్నేటివ్ ఏం చెప్పలేదు, చాయిస్. ఇప్పుడు నువ్వు ఆమె గంట సేపు స్పీచ్ ఇచ్చింది, స్పీచ్ ఇచ్చి ఏమంటుంది, లాస్ట్కి తీసుకొచ్చి మా అయ్యనే వాళ్ళ జన్మనిచ్చిన తండ్రినే తిట్టింది. అందరూ రివర్స్ అయ్యే వారికి నిన్న ఇంకో ప్రెస్ మీట్ పెట్టి, మా తండ్రి కేసీఆర్ గారిని నేను తిట్టలేదండి, కేసీఆర్ అనే పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ అధ్యక్షుడు. అమ్మ ఇదేంద్రా బాబు, తెలంగాణలో ఇది ఒక కొత్త వర్షన్ అంటే, నేను మా అయ్యని తిట్టలేదు, మా అమ్మ మొగుని తిట్టినా అని. ఏం రాజీకు ఒక మహిళ, ఇంకా ఆమె బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బతుకమ్మ పండుగ అంట. అయ్యా ఏ పార్టీలో ఉన్నా నువ్వు తిట్టొద్దు, వెనకేసుకొని రా, లేదు అంటే నాకు సంబంధం లేదని చెప్పు. నువ్వు అయ్యనే, ఆయన బీఆర్ఎస్కి అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ ఫౌండర్ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన ఈ హోదాలు ఏమి. కవిత గారు నీకు మాత్రం కామన్ సెన్స్ లేదా, మేము గమనించలేమా? కాబట్టి మీకు 4 అయ్యలు లేరు, ఒకటే అయ్యా, ఆ అయ్య నీకు జన్మనిచ్చిన అయ్యా, ఆయనకు 4 పదవులు ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఫౌండర్ కావచ్చు, ఉద్యమకారుడు కావచ్చు, లేదా మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, లీడర్ ఆఫ్ అపోజిషన్ కావచ్చు. కాబట్టి డోంట్ థింక్ తెలంగాణ పీపుల్ ఆర్ ఈడియట్స్, దే ఆర్ ఇంటలెక్చువల్స్.
నువ్వు చదివిందా ఆఫ్టర్ ఆల్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో విఎన్ఆర్ విద్యా చౌదరిలో చదువుకుంది, డొనేషన్ బ్యాచ్. ఆమె ఉస్మాన్ యూనివర్సిటీ మెరిటోరియస్ స్టూడెంట్ కాదు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలని అవమానపరచకండి. మా అయ్యను తిట్టలేదు, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ని తిట్టినా అని. ఈజ్ వన్ అండ్ ద సేమ్ పర్సన్ ఈజ్ యువర్ ఫాదర్ అండ్ ద సేమ్ పర్సన్ ఈజ్ ద బీఆర్ఎస్ ప్రెసిడెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ కమ్ టు మీ, ఐ విల్ క్లారిఫై. కానీ ఇది రాంగ్. Your definition of father and of KCR, looking at him as your father and looking at him as a BRS president, two different అనేది రాంగ్. అది పరిపక్వత లేని నీ స్టేట్మెంట్ అది. ఇక కమింగ్ టు విజయ్ గారితో పోల్చుకోవటం అంతే మీనింగ్లెస్. ఆయన ఒక ఆల్టర్నేట్ ఇచ్చు, నీ ఆల్టర్నేటివ్ ఇస్తున్నావు. నీ బ్యాక్గ్రౌండ్ బరీ ఎట్లా చేస్తావు? నీకు ప్రత్యర్థులు ఆల్రెడీ అన్ని పార్టీలో ఉన్నారు, ఇంక్లూడింగ్ మాలాంటి వాళ్ళం దక్షిణ తెలంగాణ నుంచి వచ్చిన అడుగుతాం. ఇప్పుడు మీరు ఏమన్నారు మొన్న సభ పెట్టి, ఒకడు విలేకరు అడిగితే మీరు ఎక్కడ నిలబడతారు మేడం అని అడిగితే, నేను సిద్దిపేట ఆడబిడ్డని, నిజామాబాద్ కోడల్ని. అసలు మీకు రాజకీయ భిక్ష ఎక్కడ పెట్టినరు? మీ అయ్యా 2004లో గెలిస్తే మళ్ళీ 2008లో మళ్ళీ రిజైన్ చేస్తే అప్పుడు భారీ మెజార్టీతో ఇచ్చినాం. అప్పుడు ఉద్యమం ఊపులో ఉందని ఇదే జీవన్ రెడ్డి గారు మీ నాయన మీద నిలబడ్డాడు, ఇదే ఎల్ రమణ మీ నాయన దగ్గర మీద నిలబడ్డాడు 2006లో, 2009లో కూడా. 2006లో 2 లక్షల మెజార్టీ వస్తే 2008లో మళ్ళీ ఉప ఎన్నిక పెడితే 15,000 ఓట్లతోటి కన్ను లొట్టబోయి బయటపడ్డాడు అన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఇదే టీడీపీ తోటి జత కలిసి కూటమి, అంటే టీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్టులు కూటమి అయ్యి కాంగ్రెస్ వైఎస్ మీద వ్యతిరేకతతోటి మహాకూటమి ఏదో పెట్టారు. అప్పుడు ఇంకా తెలంగాణ పోయింది, అన్ని పోయింది. మొత్తానికి వైఎస్ను ఓడగొట్టాలి, మేము అధికారంలోకి రావాలి, ఆ చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రిగా తీసుకురావాలి. ఇది మీ బ్యాక్గ్రౌండ్, మీ చరిత్ర. రాజశేఖర రెడ్డి చనిపోకుంటే మీ నాయన ఎక్కడ పోయిండు? అప్పుడు పాలమూరు ఎంపీగా మేము గెలిపించినాము, దక్షిణ తెలంగాణ బిడ్డలమి. ఆ దక్షిణ తెలంగాణకి ఇవాళ నువ్వు చెప్తలేవు, నేను దక్షిణ తెలంగాణలో కూడా నిలబడతా అంటలేవు. సిద్దిపేటలో ఆడబిడ్డగా, లేకుంటే నిజామాబాద్లో కోడలుగా. అంటే నీకు ఇంకా హైదరాబాదు మూసీతోటి సంబంధం లేదు, కృష్ణాతోటి సంబంధం లేదు, కృష్ణా తల్లికి అన్యాయం జరిగిన సంబంధం లేదు. ఏం పార్టీ నీది? ఇంకా దానికి తెలంగాణ రక్షణ సేన అంటే తెలంగాణ అంటే నీకు నార్త్ తెలంగాణనే, నిజామాబాదు, గయ్యే, సిద్దిపేట. ఇంకా ఇక్కడ పాలమూరు బిడ్డలకి ఏమైనా గోసైనా నీకు సంబంధం లేదు, మా నల్గొండ పిల్లలకి ఏమైనా సంబంధం లేదు, హైదరాబాదు ఇప్పుడు ఈ హైడ్రా ఇవన్నీ ఉంటే సంబంధం లేదు. నువ్వు విజయంతో పోల్చుకోవటమా? ఇది రాంగ్. ఆ శ్రేణులకు క్లియర్గా చెప్పాలి, వాళ్ళంతా మిస్గైడెడ్ యూత్ ఇన్ తెలంగాణ. అన్లైక్ తమిళనాడులో ఒక లీడర్ని ఒక చాయిస్ ఇద్దామని తీసుకొచ్చినట్టు వాళ్ళ ఎంబటి వీళ్ళు ఉండరు. ఈమె ఎంబటి 100 మందో 200 మందో ఉన్నారు. వాళ్ళకి ఏదో ఐ థింక్ దే ఆర్ ఆన్ పెయిడ్, దే ఆర్ నాట్ వాలంటీర్ ఎంప్లాయీస్, వర్కర్స్, దే ఆర్ పెయిడ్ ఎంప్లాయీస్. ఇదే సందర్భంలో వాళ్ళకి కావాలంటే మీ వాళ్ళ పేటీఎంలో నేను కావాల్సింటే నాకు లీగల్ నోటీస్ పంపిరి, నేను చూసుకుందాము, మీ బ్యాంక్ అకౌంట్లు మీ అన్నీ చేపిద్దాం. విల్ హ్యావ్ ఏ ఫైనాన్షియల్ ఆడిట్ ఆఫ్ ఆల్ యువర్ పీపుల్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ యూ. ఈ మధ్య కాలంలో టీవీలలో గీవీలలో మీ ఎంబడి జరిగిన వాళ్ళు, అక్కడిక్కడ మీరు ఏదో యాత్రలకు పోతే వచ్చిన ఆ బ్యాచ్ అనేది తీపిద్దాం. నేను ఉట్టిగా మాట్లాడుతుంది. ఐఎమ్ ఇంజనీర్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండ్ అడ్వకేట్ అండ్ ఆల్సో ఏ పాలసీ, ఐ హ్యావ్ ఏ కన్సల్టెంట్ బోత్ ఫర్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ అండ్ లీగల్ కన్సల్టెంట్. కాబట్టి నా బాధ తెలంగాణ తల్లికి అన్యాయం అవుతుంది, అందులో దక్షిణ తెలంగాణకి మరీ అన్యాయం అవుతుందని నా గలమెత్తుతున్నా. సరే కొత్త పార్టీ రావాలి, అది మహిళలు పెట్టవచ్చు, ఆమెకి అండదండలు ఉన్నాయి మా అందరి కూడా. కానీ ఆమె ఇట్లా మాట్లాడొద్దు, తల్లిదండ్రుల మీద ఇట్లా మాట్లాడటము. తర్వాత ఏది నేను ఓన్లీ నిజామాబాద్లో సిద్దిపేటలో కాదు, ఈ ఉన్న 10 జిల్లాలతోటి ఏర్పడిన తెలంగాణ, వాళ్ళ నాయన చేసిన 33 జిల్లాలు అన్నీ నేను ప్రాతినిధ్యం వహిస్తా అని చెప్పు. అప్పుడు మాలాంటి వాళ్ళం కూడా మీతో కలుస్తాం, పని చేస్తాము, లేకుంటే అసలు కనీసం చర్చిస్తాము. లేదంటే యూ విల్ బి ఓన్లీ కన్ఫైన్డ్ టు దట్ నిజామాబాద్ ఆర్ సిద్దిపేట ఓన్లీ.
కాబట్టి ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాజకీయం. అండ్ దట్ మీరు మీ అనుచరులు విజయంతో పోల్చుకోవటం అంతకన్నా మూర్ఖత్వం ఏం లేదు.